గవర్నమెంట్ జాబ్ చేస్తూ ప్రెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని గవర్నమెంట్ జాబ్ సైతం పక్కన పెట్టేసి మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, ఎంతో డెడికేషన్గా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. మన టీంకి, ఫ్రెండ్స్ ఆఫ్ ప్రెస్టేజ్ ఫ్యామిలీకి ఆత్మీయులు, సోదర సమానులు. ఎప్పుడు తన హెల్ప్ కావాలన్నా కూడా టీంకి హెల్ప్ అవుతుందని మనం ఇన్వైట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకు పాజిటివ్గా స్పందిస్తూ మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి లీడర్, గ్రేట్ లీడర్ రమేష్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. గుడ్ మార్నింగ్. సో యాక్చువల్గా ఇంతకు ముందుకు నేను జూమ్ ఆన్ చేసినప్పుడు మీట్లో పెట్టన్నారు కదా, మీరు కొన్ని వాయిస్ వింటారేమని చెప్పేసి పెట్టా. నేను కావాలని కాదు. సో గ్రేట్ లీడర్ సైదుల్ సార్ మాట్లాడుతున్నటువంటి కొద్ది మోటివేషన్ది వింటారేమని చెప్పి ఆన్ చేశా. మా జూమ్ నడుస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మాది 5 o'clock స్టార్ట్ అవుతుంది, చెప్పా కదా. మీది కాదు సార్ వాయిస్, కొంతమంది లీడర్స్ వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుతుంటే ఆ వాయిస్ కోసం చెప్పిరాను సార్. అయితే అది వింటారేమో అన్నట్టు చేశాను. సో డిస్టర్బెన్స్ అవుతుందంటే మళ్ళీ క్లోజ్ చేశాను. సో ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ అనే ఒక ఫ్యామిలీ, సో ఎంఎస్ఆర్ అసోసియేషన్, వెస్టేజ్లో చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, చాలా మంది వర్క్ చేస్తున్నారు. కానీ కొన్ని వెథిక్స్, వాల్యూస్, సో మంచి మనస్తత్వం ఉన్నటువంటి టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే దాంట్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో సో టోటల్ ఎంటైర్ టీమ్స్ ఎక్కడ పోయినా వాల్యూస్ ఫస్ట్, ఎథిక్స్, సో కలిసి ఉండడం, ఒక అన్నదమ్ముల్లాగా కలిసి వర్క్ చేసుకోవడం, సో ఇన్విటేషన్ కావచ్చు, కలిసినప్పుడు మాట్లాడడం కావచ్చు. సో చూడండి, ఈ రోజుల్లో మనము, నా వాయిస్ ఓకేనా సార్? క్లియరా? వాయిస్ క్లియర్ సార్, క్లియర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో మనం బయట సో సొంత అన్నదమ్ములే చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు పట్టించుకోరు. ఏమన్నా జరిగినా కానీ పట్టించుకోరు. ఏం వాని ఇష్టం, వాడే చూసుకుంటాలే, మనకెందుకు వచ్చిందని చెప్పేసి భార్య అనొచ్చు, సో వదిన అనొచ్చు, కొడుకులు అనొచ్చు, కూతుళ్ళు అనొచ్చు. ఇట్లా ఉన్న సమాజంలో ఓన్లీ వెస్టేజ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా ఒక ఫ్యామిలీగా అందరం ఈ అసోసియేషన్లో ఉండి ఎవరికి చిన్న ఆపద వచ్చినా కానీ హెల్ప్ చేసుకుంటూ పోతున్నటువంటి వన్ ఆఫ్ ద వన్ ఫ్యామిలీ మన అసోసియేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా సో నా ఈరోజు ఇన్వైట్ చేసినటువంటి కోటి ఆనంద్ సార్కి, అదేవిధంగా రవి సార్కి, ఆనంద్ సార్కి, సో ఇందులో ఉన్నటువంటి ప్రతి గ్రేట్ లీడర్, హైమా మేడం కావచ్చు, చాలామంది ఉన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు. సో అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ, నాకు గొప్ప అవకాశాన్ని మీ టీంకి నా ద్వారా ఒక్కరు మారినా కానీ, సో నేను పెద్ద లీడర్ అని కాదు, ఒక్కరు గినంగా నా మాటలు కనెక్ట్ అయినా కానీ సో చాలా హ్యాపీగా ఉంటుంది. సో 100కి 100 మారతారంటే నో అని చెప్తాను. అందరూ మారరు. అందరూ మారితే బిజినెస్ ఇలా ఉండదు, టీమ్స్ ఇలా ఉండవు, ఎక్కడో ఉంటాం, ఎన్నో ఉంటాం. కాబట్టి మార్కెట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన అందరు కూడా పాస్ అవుతారు, అందరికీ జాబ్ వస్తుంది అంటే రాదు, కొంతమందికి వస్తుంది. జాబ్ వచ్చే వాళ్ళంతా కూడా కరెక్ట్గా పనిచేస్తారంటే చేయరు. సో ఇక్కడ బిజినెస్లో కూడా వచ్చిన ప్రతి లీడర్ సక్సెస్ అవుతాడంటే కాలేడు కూడా. నేనే చెప్తున్నా, ఉంది సక్సెస్ ఉంది, గెలవాలనే కసి ఉన్న వాళ్ళకి సక్సెస్ ఉంది, టైం పాస్ వచ్చిన వాళ్ళకి ఉండదు. ఈ బిజినెస్లో ఏదో చూద్దాంలే, నా ఫ్రెండ్ చెప్పిండు కదా, మా అన్న చెప్పిండు కదా, మా చెల్లెలు చెప్పింది కదా, మా అక్క చెప్పింది కదా, మా బావ చెప్పింది కదా, వచ్చి టైం పాస్ చేసే వాళ్ళకి రాదు. కసిగా పోరాటం, పటిమ, గెలవాలనే ఒక ఆలోచన, పిల్లల భవిష్యత్తు, ఏదన్నా ఒకటి సాధించాలనే పట్టుదల ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి గొప్ప ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మన కంపెనీ, నా కంపెనీ వెస్టేజ్ కంపెనీ. సో అట్లా నాకు ఈ బిజినెస్ అనేది. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు రమేష్ రెడ్డి,
ఫ్రమ్ తెలంగాణ, నాగర్ కర్నూల్ డిస్టిక్, కల్వకుర్తి అనే కల్వకుర్తి మండలం, ఎంగంపల్లి అని ఒక చిన్న విలేజ్. బేసికల్గా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను నా స్టోరీ అని కాదు, నా నిజ జీవితంలో జరిగినటువంటి విషయాలు చెప్తూ ఈ బిజినెస్ గురించి కూడా నాకు అర్థమయ్యే భాషలో నాకు అర్థమైన పాయింట్స్ మీకు చెప్తాను. 1999లో నేను టిఎస్ ట్రాన్స్కో ద్వారా, అంటే ఏపీ ట్రాన్స్కో, అప్పుడు ఏపీ ట్రాన్స్కో అని, అంటే కరెంటు డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద ఒక 1200 రూపాయలకు స్టార్ట్ అయినటువంటి నా జర్నీ నల్గొండ డిస్టిక్లో. నా ఏజ్ 16 నుంచి 17 సంవత్సరాల మధ్యలో. అంత చిన్న ఏజ్లో మరి ఎలా తీసుకున్నారు సార్ అంటే, ఆర్థిక పరిస్థితులు, కుటుంబం యొక్క పరిస్థితులు, డబ్బు లేక, సో అన్న చదువు, తల్లిదండ్రుల వ్యవసాయం, కూలి పని చేసుకుంటున్న సందర్భం, ఇవన్నీ కూడా చేసుకుంటూ నేను వెళ్ళడం జరిగింది. సో అట్లా చేసుకుంటూ ఒక 200 రూపాయలు పెంచితే, కరెంటు పెద్ద లైన్ సార్ నేను చేసే డిపార్ట్మెంట్, ఆ తీగల మీద వెళ్తే ఒక 200 పెంచేవాళ్ళు. టవర్ ఎక్కినా కానీ, తీగల పొట్టి పోయినా కానీ, వర్క్ చేసిన. ఇట్లా స్టార్టింగ్లో నేను వెళ్ళినప్పుడు చిన్నగా ఉండు, అసలు నువ్వెక్కడ చేస్తావు, వెళ్ళిపో అని చెప్పేసి ఎలగొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఛాలెంజ్గా తీసుకొని, నాకు అప్పటి నుంచే వచ్చిందేమో మరి తెలియదు, అంతకుముందు వచ్చిందో తెలియదు, నా తల్లిదండ్రులు సో నాకు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు. ఏదన్నా కాదు చెయ్యడు అంటే మాత్రం నా పట్టుదలగా చేసి చూపిస్తా. రాదు అనేది మాత్రం ఉండదు. రాకపోని అయిపోయేంత వరకు అయితే చేయడం నా బాధ్యతగా నేను అప్పటి నుంచే మలుచుకున్నా. సో చాలా మంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ఎస్సీ, డీలు, సీలు, వీళ్ళంతా కలిసి చిన్న ఏజ్లో వద్దు అని నిలగొట్టడం అని చూసిరు. నేను అక్కడ వదిలిపెట్టకుండా పని చేస్తూ అట్లా 1 సంవత్సరం గడిచింది నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడలో. అప్పుడు నా వర్క్ను చూసి కాంట్రాక్ట్ ఏం చేశాడంటే, నీకు 1800 జీతం ఇస్తాను, పాల్వాన్ చెల్లిపో, కొత్తగూడెం అంటే ఖమ్మం డిస్టిక్, అప్పుడు ఉమ్మడి ఖమ్మం, ఫారెస్ట్కు పంపించడం జరిగింది. వర్క్ చేసే వాళ్ళు లేరు అక్కడ అని చెప్పేసి అక్కడ 2 years వర్క్ చేసిన. ఆడికి వెళ్ళినా కానీ నెగిటివే వచ్చింది. ఎస్ఐ సాంబశివారెడ్డి అని సారు, చిన్న ఏజీ, వద్దు, నేను తీసుకోవద్దు, లేబర్ అండ్ చట్టం కింద మమ్మల్ని జైలు వేస్తారని చెప్పి ఆయన ఎలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్న డి కావచ్చు, ఏఈలు కావచ్చు, ఏడీలు కావచ్చు, వాళ్ళు నా వర్క్ చూసి ఆయన ఆల్రెడీ వర్కరు అని చెప్పి, సో ఆయన ఇక్కడికి పంపించిందే కాంట్రాక్ట్ సార్ అని చెప్పినా కానీ, లేదు వర్క్ చేయకపోతే నేను తీసేస్తా అంటే, మార్నింగ్ వచ్చినప్పుడు ఆయన వచ్చేసరికి నేను పైన తిగలపోతి వర్క్ చేసుకుంటున్నా. చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది, ఏం మాట్లాడలేదు. ఇంకా అక్కడి నుంచి నేను వెన్ని తిరిగి చూసుకోలేదు. అలా అక్కడ నుంచి వరంగల్ ఇంకొక 200 పెంచితే, ఇట్లా చేసుకుంటూ మళ్ళీ నల్గొండ, తర్వాత రంగారెడ్డి, కల్వకుర్తి, ఇట్లా దాదాపు 16 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చిన. 3 సార్లు ఎగ్జామ్స్ రాసినా కానీ వచ్చినటువంటి మార్క్స్, అవతల పక్క వచ్చినటువంటి మార్క్స్ వల్ల నాకు జాబ్ వల్ల కాలేదు. కూడా నన్ను నేను మార్చుకుంటూ, మనం ఎలాగో ఇంత కష్టపడుతున్నాం, వచ్చే జీతం కోసం, మనకు జీతం డబ్బు కావాలి కాబట్టి చేసుకుంటూ పోదాం, గవర్నమెంట్ జాబ్ అనేది మన అదృష్టం లేనట్టుంది అనుకొని చేసుకుంటూ వెళ్తా ఉంటే, కేసీఆర్ పుణ్యం అంటూ 2017లో అప్పటికి నా జీతం ఒక 18,000 రూపాయలు. అప్పటికి 17 సంవత్సరాలు చేస్తే రెగ్యులర్ అయిన తర్వాత 26,000 రూపాయల జీతం అయింది. అక్కడ రెగ్యులర్ అయినాక కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫీజు కట్టడం అంటే, రిక్రూట్మెంట్ ఇట్లా జాబ్ ఇచ్చిన బేసిక్స్ వేరుంటాయి. అయినా కూడా అట్లా కూడా మిస్ అయింది. బాధపడలేదు, చేసుకుంటూ పోతున్నా 2021 వరకు. సో నా జీతం 29,000 నుంచి 30,000 మధ్యలో అయింది. 32,000, 33,000, 34,000, 35,000 కాడికి వచ్చింది. అది ఒక్కటే కాకుండా ఇప్పుడున్నటువంటి ఖర్చులు పెరగడం వల్ల, పెళ్ళి అయింది, పిల్లలు, ఖర్చులు పెరిగినాయి, వచ్చే జీతం సరిపోవట్లేదు. వ్యవసాయం, డైరీ ఫామ్, రియల్ ఎస్టేట్, అదే కాకుండా కరెంటు బోర్ మోటార్లు పీకడం, దించడం, ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ
నెలకు ఒక 1,00,000 పైన ఇన్కమ్ సంపాదిస్తున్నా. అలాంటి సందర్భంలో ఎన్నోసార్లు చావు వరకు వెళ్ళొచ్చిన. ఒకసారి ఇండక్షన్ కొట్టింది, ఒకసారి పైకి వెళ్ళి దూకడం జరిగింది పాల్వంచలో నవభారతి దగ్గర. ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది, దాదాపు ఆల్మోస్ట్ చనిపోయారు అనుకున్నారంతా. సో అట్లా ఒక 3 to 4 టైమ్స్ చావు వరకు వెళ్ళొచ్చిన, దగ్గరికి వేయొచ్చిన. మ్యారేజ్ అయిన తర్వాత 2010 నా పెళ్ళైన కొత్తలో మా పెద్ద అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు కరీంనగర్ మంచిర్యాల దగ్గర గోదావరి ఉంటుంది, లైన్ దిగిపోతే 7 మండలాలకు సప్లై లేకపోతే ప్రతి డిస్టిక్కి ఒక గ్యాంగ్ని పిలిపించేవాళ్ళు. అట్లా మేము పోయినాం 10 మెంబర్స్ని. గోదావరి నుంచి అవతల దాటి పని చేయాలి, స్టీమర్స్ లేవు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. పడవలో వెళ్ళినాం, వర్క్ చేసిన. ఫైనల్ డే రిటర్న్లో వస్తుంటే పడవ ఆల్మోస్ట్ మధ్యలోకి పోయినాక సతాయించి అటు ఇటు అయిపోయింది, అందరు చనిపోయారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. దేవుడు కనికరించాడు, ఏం బయటపడ్డాం ఆ రోజు. సో ఇప్పటికీ కనిపించకపోతుంటేనేమో అట్లా 4వసారి కూడా ప్రమాదం తప్పిపోయింది. ఇవన్నీ జరిగినాయి. మరి నాకు నూకలు ఉన్నాయో దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇంతమంది పరిచయం చేయడం కోసమే మరి బ్రతికించడం అనిపిస్తుంది ఒకసారి. అట్లా చేసుకుంటూ 2021లో నా ఫ్రెండ్ కవిత మేడం ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్. అయితే ఆ ఈ బిజినెస్కి నేను రావడానికి బలమైన కారణం ఏంటంటే నా ఫ్రెండ్ కోసం వచ్చా. నేను యాక్చువల్గా వచ్చింది నా కోసం కాదు, నా ఫ్రెండ్ కోసం వచ్చా. ఎందుకు సార్ అంటే మేము క్లాస్మేట్స్ అయిపోయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా కలిసాం. గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్ ద్వారా కలిసినప్పుడు కవిత మేడం, సో అందరు ఫైనల్గా మాట్లాడుతూ నా జీవితం కంప్లీట్గా ఆన్ రోడ్ సూసైడ్ అనే పరిస్థితి ఏర్పడ్డది. కరోనా వచ్చి 3 ఆడపిల్లలతో ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, సో ఏం చేయాలో ఆలోచన లేదు అని చెప్పడం ద్వారా ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకున్నాం. ఏం చేయలేకపోయినాం. మేము గెట్ టుగెదర్లో కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ ఇద్దాంలే అనుకుంటే స్కూల్కి కొంత హెల్ప్ చేసినాం. తర్వాత ఇద్దాం అనుకున్న తర్వాత ఒక 3-4 months తర్వాత 2021 డిసెంబర్ తర్వాత నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ పరిచయం చేసింది. అన్న బిజీగా ఉన్నావా, ఫ్రీగా ఉన్నావంటే చెప్పమ్మంటే ఏం లేదు, ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, పెట్టుబడి పెట్టేది లేదు, కట్టేది లేదు, కట్టించాల్సిన అవసరం లేదు, సో మంచి పిల్లల భవిష్యత్తు ఉంది, ఇల్లు కట్టుకోవచ్చు, కార్ కొనవచ్చు, ఇవన్నీ చెప్తా ఉంది. నేను అప్పటికి కార్ తీసుకున్నాను, నాకు ఇల్లు ఉంది. సో సెటిల్ అయినాం, కష్టపడ్డాం, సెటిల్ అయినాం. అన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లెక్చరర్ అన్న. సో ఆయనకు ఒక 2 లక్షల జీతం వస్తుంది, అమ్మ నాయన వ్యవసాయం. సో దాదాపు మంచి పొజిషన్కి వచ్చినాం. ఎన్నో కష్టాల పడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, అన్నీ కూడా కష్టాల పడి మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత సో ఓకే అంతా సెట్ అయిపోయింది. అయితే నాకు అవన్నీ ఏమొద్దు కానీ, సరే ఏం చేయాలి చెప్పమ్మా అంటే ఒక ఆధార్ కార్డు పంపియను అని చెప్పేసి ఆధార్ కార్డు డీటెయిల్స్ పంపించా. ఎందుకంటే ఆధార్ కార్డుతోని ఏం కాదనే విషయం నాకు తెలుసు. ఒకవేళ ఆధార్ కార్డుతోనే మోసం చేయాలి అనుకుంటే మాత్రం జిరాక్స్ సెంటర్ వాడు ఒక సెట్ ఉంచుకుంటాడు. మీ అందరికి తెలుసో తెలియదు కానీ జిరాక్స్ సెంటర్ ఒక సెంటర్ వాడు ఒక సెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఏం కాదు పంపించా, ఐడి క్రియేట్ చేసింది. కానీ ఈ ప్రొడక్ట్ అంటే ఏందో, ఈ బిజినెస్ ఏంటో నాకు అర్థం కాలేదు. మీటింగ్కి వెళ్తే అర్థమవుతుంది, నేను వెళ్ళలేదు. ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంది, ఊరికే ఫోన్ చేస్తుంది, నాకు ఇబ్బంది పెడుతుంది, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే అదే టైంలో నాకు జేఎల్ఎం నోటిఫికేషన్ పడ్డది. 132 మంది ఉమ్మడి మామనాడు డిస్టిక్లో పోస్టింగ్స్ వచ్చినాయి. వాళ్ళందరూ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ జాబులు రావాలి. ఈచ్ వన్ పోస్టు నువ్వు వాళ్ళందరికీ సెలెక్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి SCOMC మహబూబ్ నగర్ మణిపాల్ రెడ్డి సార్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి నాకు వెస్టేజ్ అనే అవకాశం అప్పుడే వచ్చింది, గవర్నమెంట్ నుంచి వచ్చిన లెటర్ కూడా అప్పుడే వచ్చింది. ఆ 132 మంది ఒక్క పోస్ట్ కూడా రిటర్న్ పోవద్దు, అందరికీ జాబ్ రావాలి అని చెప్పడం జరిగింది. నేను ఫ్రీగా డబ్బులు తీసుకొని ఒక్కొక్కరు 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, 20,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లేడీస్ ఉన్నారు, దాంట్లో జెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నా. కవితా మేడం కాల్ చేస్తా ఉంది, అన్నా బిజీగా ఉన్నా.
నేను ఫోన్ తీసి కింద పడేయడం, కింద పెట్టిపోవడం ఇట్లా జరిగినాయి. సో అట్లా ఒక 3 నెలలు వేస్ట్ అయిపోయింది. వెస్టేజ్లో ఐడి ఇచ్చిన తర్వాత ఒక మాట నాకు తెలిసిన విషయం చెప్తున్నా. అప్పులోడన్నా ఒక 1,00,000 రూపాయలు అప్పిచ్చినోడు ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు తిరుగుతాడు. ఒకరోజు యాస్టకు వచ్చి అరే వీడు మొండోడు ఉన్నాడు అని చెప్పేసి ఖాళీగా ఉంటాడు, రాడు ఆ రోజు. మరి వెస్టేజ్లో నీకు ఐడి ఇచ్చిన తర్వాత ఎవ్రీ టైం ఎవ్రీ టైం మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ పడుకున్నంత వరకు ఫోన్ వస్తూ ఉంటుంది. మరి ఎందుకు అనేది నాకు ఆ రోజు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి విషయం. అది ఏంటి అనేది మీకు చెప్తా. సో అట్లా రాలేదు. ఒక మీటింగ్కి వచ్చా ఎంఎస్ఆర్ గురుగారు. అప్పట్లో సార్ ఇన్కమ్ నాకు తెలిసి 3 lakhs ప్లస్ సంథింగ్ ఉంది. మన ఎంకేఆర్ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చారు, కోట్లు బూట్లు వేసుకొని వచ్చారు. నేను వచ్చి కూర్చున్నా, ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. ఇప్పుడు చాలా మంది అట్లా చేస్తుంటారు ఇప్పటికి కూడా. అయితే నాకు ఊకే ఫోన్లు వస్తుంటే మాట్లాడుతుంటే ఎంఎస్ఆర్ నా వెనకాలనే ఉన్నాడు. సార్ మీరు ఎవరో నాకు తెలియదు, ఒకవేళ వినాలనుకుంటే వినండి లేకుంటే వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళు చెప్పేదని చెప్పేసి ఈగోతోనే వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతే ఎవరి లైఫ్ ఖరాబ్ అవుతుంది? నాదే ఖరాబ్ అవుతుంది. అది మనకు తెలియదు. సో వెళ్ళిపోయినా కవిత మేడం నా వెంబడి ఉరికొచ్చింది. అన్న వెళ్తున్నాం అంటే నాకు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతున్నా అని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే వీళ్ళు లక్షలు అంటారు, కోట్లు అంటారు, వేలు అంటారు. నేను నా డిపార్ట్మెంట్లో ఇన్నేళ్ళకి వెళ్ళి చేస్తే రాని లక్షలు ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే చెప్పే పర్సన్ చెప్పే విషయాలు నాకు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వలేదు. అట్లా నేను వెళ్ళిపోవడం జరిగింది. ఒక 3 months అయిందేమో, ఊకే ఫోన్ చేస్తుంటే ప్రొడక్ట్ తీసుకున్న బలవంతంగా. అది కూడా కవిత మేడం ఏం చెప్పిందంటే, అన్న జీవితంలో నీకు మళ్ళీ ఫోన్ చేయ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఏం చేయాలంటే, నీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకొని వాడు, మంచిగా లేకపోతే రిటర్న్ ఇచ్చేసే, నీ డబ్బులు నీకు ఇప్పిస్తా అని చెప్పింది. నేను అనుకున్నది ఏంటంటే, వాడాలి, బాగలేవని చెప్పాలి, నాకు ఫోన్ రాదుగా అనుకొని స్టోర్కి వెళ్ళా. ఆ స్టోర్కి వెళ్ళిన తర్వాత నాకు సంతూర్ సబ్బు కానీ, కోల్గేట్ కానీ, కుకింగ్ ఆయిల్ కానీ, సో ఇవేం కనిపిస్తలేవు. కొత్తగా కనిపిస్తున్నాయి, బాక్స్ ఐటమ్స్ లాగా కనిపిస్తున్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. నాకేం అర్థం కాకపోతే స్టోర్ ఆమె కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. తీసుకున్నా. దాదాపు ఒక 4-5 ఐటమ్స్ తీసుకుంటే 1,200-1,300 రూపాయలు అయినాయి. తెచ్చి చూద్దాం, వాడాలి, బాగలేమని చెప్పాలని చెప్పేసి మార్నింగ్ లేచి పేస్ట్ యూజ్ చేసిన, సబ్బు వాడిన, టీ పౌడర్ వాడిన. ఇవన్నీ వాడితే చాలా బాగున్నాయి. ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఎందుకంటే నిజం ఎప్పటికీ దాయలేంది. అబద్ధం ఎప్పుడైనా అందంగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. సో నేను ఏం చెప్పలేక ఫోన్ చేస్తే అట్లా ఉన్నాయిలే ప్రొడక్ట్స్ అని చెప్పడం జరిగింది. మా మేడం బట్టల లిక్విడ్ వాడుకుంది, బాగున్నది. సో మళ్ళీ తీసుకురా అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడే అయిపోయిందంటే, నువ్వు తీసుకొస్తేనే నీ బట్టలు ఉతుకుతా లేకపోతే లేదు. ఇట్లా ఇంట్లో నుంచి కూడా పాజిటివ్ థింక్ వచ్చింది. సరే అట్లా ప్రొడక్ట్స్ వాడుకుంటున్నా, బాగున్నాయి, అంతా ఓకే. నా ఇంట్లోకి వ్యవసాయం కూడా వాడుకున్నా. కానీ కవిత మేడం ప్లాన్ ఏంటంటే బిజినెస్కి కావాలి. నా స్టేటస్ చూసేది, అన్న వస్తే నా లైఫ్ సెట్ అవుతుంది, అన్న వస్తే టీం వర్క్ చేయగలుగుతాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఇంత కష్టపడేది ఇందులో వస్తే ఊరుకోడు. ఎందుకంటే నేను అప్పటికే తెలంగాణ టీఆర్వికేస్ అసోసియేషన్లో ఉమ్మడి మామనాడు డిస్ట్రిక్ట్ ఒక ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నా. సో కాబట్టి నా స్టేటస్ మొత్తం చూసేది. ఫోన్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఈమె తప్పితే ఇంకొక నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ నాజీ అని ఉంటుంది, ఇద్దరు స్టార్ట్ చేసారు. తిట్టిన 2-3 సార్లు తిట్టిన, నాకు మళ్ళీ కాల్ చేసిన ప్రోడక్ట్ కూడా కొనను అని చెప్పిన. నాకు ఫోన్ బంద్ చేసి మా మేడానికి చేయడం స్టార్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇట్లా ఇట్లా చేసుకుంటూ వస్తుంటే బిజినెస్ గురించి బంద్ చేసి ఫ్యామిలీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అన్న వదిన బాగుందా, పిల్లలు బాగుందా, స్కూల్కి వెళ్ళిరా, ఏం చేస్తారు, జాబ్ ఇక్కడ అంటే రూట్ తీసుకొస్తారు వాళ్ళు. ఒక 6 నెలలు ఎంబడి పడ్డారు. అట్లా పడ్డాక ఒక రోజు వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. కవితా మేడం వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను లీడర్స్ అంటే, నీ జీవితంలో కూడా జరిగి ఉంటాయి. నీ జీవితంలో కూడా ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. మరి కష్టాలన్నిటికి కూడా కారణం ఏంటంటే డబ్బే. ఏదన్నా ఉండొచ్చు, డబ్బే. కవితా మేడం వాళ్ళ ఫాదర్ మా ఊళ్ళోనే ఈదులు గీసేవాడు, కళ్ళు గీసేవాడు.
సో చనిపోతే మా నాన్న ఫోన్ చేసిండు, ఇట్లా చనిపోయాడు అని చెప్పేసి, మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయాడు మేము కూడా వచ్చినాం. ఆ నెల మొత్తం ఇంటికాడున్న కవిత మేడం ఇన్కమ్ తగ్గాల. మరి ఏ డిపార్ట్మెంట్ అయినా పని చేయకపోతే తగ్గాల. కానీ కవితా మేడంకి 12,000-13,000 రూపాయలు పెరిగి అకౌంట్లోకి రావడం జరిగింది. అప్పుడు నేను అకౌంట్ అవి రెండు నాకు పెట్టింది స్టేట్మెంట్. అసలు ఎందుకు పెరిగింది, ఎవడు ఇస్తుంది పైసలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఇది ఏంది, కాన్సెప్ట్ ఏంది, ఇదేందో తెలుసుకో. నేను కూడా డబ్బు కోసం పని చేస్తున్నా, బాగుంటే ట్రై చేద్దాం, మంచిగా లేకపోతే అమ్మాయిని కూడా బంద్ చేపిద్దాం, ఏదో ఒక జాబ్ ఇప్పిద్దాం అనే ఆలోచనతోని ఒక మీటింగ్ అటెండ్ అవుదాం నేనే ఫోన్ చేసిన. నా ఫోన్ రాగానే అసలు సెకండ్లో లేపేసింది. అన్న, ఏడున్నావు, ఎక్కడున్నావు, ఒక మీటింగ్ రా. మళ్ళీ సేమ్ డైలాగ్, ఏడున్నావు, ఎక్కడున్నావు, ఒక మీటింగ్ రా. కొత్తగా ఏం మారలా, సేమ్ డైలాగ్, ఒకే డైలాగ్ ఇన్నిసార్లు చెప్తారు అనిపించి, సరే వస్తున్నా, బట్ నా జీతం లీవ్ పెట్టుకొని రావాలి, ఏమైనా తేడా వస్తే మాత్రం అని చెప్పి మీటింగ్కి వచ్చిన, కూర్చున్నా. సో టైం స్టార్ట్ ఏం కాదు, 2-3 గంటలు అయింది. నాకు టైం లేదని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఇంతలోగా టీం మెల్లగా వచ్చారు. అప్పట్లో కేదార్ సార్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు కల్వకుర్తి మీటింగ్స్ 2022లో. సో ఒక సార్ వచ్చిండు, పెట్టుబడి పెట్టేయలేదు, కట్టేయలేదు, కట్టించేయలేదు. నీ అవసరం కోసం నీ ఇంట్లోకి ప్రొడక్ట్స్ ఉంటే వాడుకో, ఒక ఐడి తీసుకొని. బయట కొనే వస్తువు ఇక్కడ తీసుకొని వాడుకో, నచ్చితే వాడుకో, నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసాయి. నీకు డబ్బు కావాలంటే మాత్రమే, నీకు మనీ కావాలంటే మాత్రమే నువ్వు చేసే పని చేసుకుంటూ, ఒక గంట చేస్తావా, అర్ధ గంట చేస్తావా, 10 నిమిషాలు చేస్తావా, ఎన్ని గంటలు చేస్తావా అనేది నీ ఇష్టం. నువ్వు చేసే జాబ్ చేసుకుంటూ నీ ఇన్కమ్ ఎంత వస్తుందో, 10,000, 20,000, 30,000, మరి ఇక్కడ ఒక 6 నెలలు కష్టపడితే మినిమం ఒక 10,000 వచ్చినా కానీ నీకు ప్లస్సా మైనస్ అన్నాడు. ప్లస్ అని చెప్పిన. సో చేసుకోవచ్చు. అదే కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఆ ఒక్క మాట నన్ను కనెక్ట్ చేసింది సార్. ఎందుకంటే నా డిపార్ట్మెంట్లో 16 మంది చనిపోయారు. ఈ 16 మంది కోసం నేను యూనియన్లో కొట్లాడిన, చాలా వరకు చేశా, ఎవరికి రూపాయి రాలే. మరి నేను కూడా ఏదో ఒక రోజు అంతం అవ్వాల్సిందే. నేనంటూ లేని రోజు రూపాయి రాదు నా డిపార్ట్మెంట్లో, నా భార్యకు జాబు రాదు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మరి నా కొడుకులు జాబులు వస్తాయంటే కష్టంగానే ఉండయి అని చెప్పి అక్కడ నిర్ణయం తీసుకున్నా, స్టార్ట్ చేసుకున్నా. మరి ఇచ్చినటువంటి క్లారిటీ ఎవరో కాదు, ఈరోజు నేను దైవంగా భావించే మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ డియుసిడి సైదుల్ సార్. అక్కడి నుంచి నేను మెంటర్గా సెలెక్ట్ చేసుకున్న సైదుల్ సార్ని. కవిత మేడం లైఫ్ ఇచ్చినా కానీ, సర్వశ్రీ మేడం నాకు ఎప్పుడు సపోర్ట్ చేసినా కానీ, సైదుల్ సార్ మెంటర్ తీసుకొని కొన్ని రోజులు మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోతున్నా మీటింగ్ రాకపోవడం వల్ల. ఎందుకంటే మన సోపతి ఎవరెమ్మడి ఉంటాం, ఎక్కువ తాగుబోతు బ్యాచ్ ఎమ్మడి ఉంటాం, తిరుగుబోతు బ్యాచ్ ఎమ్మడి ఉంటాం. కాబట్టి నెగిటివ్, మనం చెప్పలేకపోయినప్పుడు హెగ వన్ ఏడైతుంది అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అట్లా పోయినప్పుడల్లా నేను యూట్యూబ్ ఓపెన్ చేసేది, కొన్ని వీడియోస్ చూసేవాడిని. దాంట్లో నాకు ఒక వీడియో కనువిప్పైనటువంటి వీడియో ఏంటంటే, ఒక మేడం మాట్లాడుతూ, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, నెలకు మా హస్బెండ్కి నాకు 3 లక్షలు వస్తాయి, ఇల్లు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, పొలాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి, దాదాపు ఒక 6-7 లక్షల రూపాయల వరకు అవి వస్తాయి. నేను ఈ బిజినెస్లో ఏదైనా ఒకటి సాధించాలి అని చెప్పి చేస్తున్నా, నా ఇన్కమ్ ఇప్పుడు నెలకు 5 lakhs అని చెప్పింది. నాకు దిమ్మ తిరిగి బొమ్మ అనిపించినాడు, ఇంకేం మాట్లాడలే. ఎవరో కదా మేడం, లీలావర్ణ మేడం. సో ఇంత చేస్తున్నప్పుడు నేను ఇంకా మళ్ళా మీటింగ్కి వెళ్ళినా. ప్రతి మీటింగ్లో నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తే మీరందరు దేనికి వచ్చారు, ఎందుకు వచ్చారు అని చెప్పి తెలుసుకొని వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్లు, వాళ్ళ చెక్స్, ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. సో ఇందులో ఉందని అక్కడి నుంచి మెల్లగా బిజీ 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 అన్నటువంటి నా లైఫ్ నుంచి, మన ప్రతి ఒక్క మనిషి బిజీ అనే చెప్తాం. నిజంగా బిజీ ఉంటాడు ఎవడనంటే, దేవుడు కూడా బిజీగా ఉంటాడు వరాలు ఇచ్చేటప్పుడు. మనం బిజీగా ఉంటాం, మన లక్షలు సంపాదించే వాళ్ళు బిజీగా ఉండం, కానీ 5,000, 10,000 సంపాదించే వాళ్ళు మాత్రం, 20,000 సంపాదించే వాళ్ళు మాత్రం బిజీగా ఉంటామని చెప్పేసి చెప్తాం. నేను కూడా అట్లా చెప్పేది, బట్ నేను అంత బిజీగా ఉండకపోయేది. కానీ
24/7 24/7 నా లైఫ్ ఎట్లా ఉంటుందంటే, పొద్దుగాల 4:30కి లేచిన అంటే పూటకి 60 లీటర్ల పాలు పిండేది. వ్యవసాయం, బోర్ మోటార్లు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసుకొని జాబ్కి వెళ్ళేవాడిని. అట్లా నేను బిజీగా ఉండని చెప్పేది. అక్కడి నుంచి నా లైఫ్ ఎట్లా అనుకున్నానంటే, మనిషికి అందరికి లాగానే మీ అందరికి ఉన్నట్టుగా నాకు 24 అవర్స్. మరి 24 గంటల్లో ఏం చేస్తున్నామంటే, ఒక 8 గంటలు పడుకుంటాం, 8 గంటలు జాబ్ చేస్తాం, ఒక 8 గంటలు మరి ఏం చేస్తామంటే టైం పాస్ చేస్తాం. టీవీ సీరియల్ కావచ్చు, మొబైల్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, ఫ్రెండ్స్ తో, రిలేషన్స్ తో, ఖాళీ కబుర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి నేను ఎంచుకున్నటువంటి టైం ఏంటంటే మొత్తం నైట్. నా జర్నీ మొత్తం 2 years మొత్తం నైట్ జర్నీ. 7 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు. ఓ రోజు 1, 2 అయిన రోజులు ఉన్నాయి. ఓన్లీ నైట్ 3 నుంచి 4 గంటలు వండుకున్న రోజులు ఉన్నాయి నాకు ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత. ఎందుకు సార్ అంటే, మరి కష్టపడంది డబ్బు ఎక్కడ రాదు. ఆ కష్టాలు ఏంటో నేను నా లైఫ్ నిజ జీవితంలో కరెంట్ డిపార్ట్మెంట్లో అన్ని అనుభవించా. బ్రేక్ డౌన్ అయితే నైట్ నిద్ర ఉండదు, ఫారెస్ట్ ఉండదు, పోతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎండ లేదు, వాన లేదు, ఏం లేదు, పండగ లేదు, పబ్బం లేదు, భార్య పిల్లలతోని అస్సలే ఉండదు, పోయి చేసుకోవాలి. మరి ఇక్కడ అవేమీ లేవు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసిన. రోజు గంట. ఆ గంట నేను ఏం చేసిన అంటే, ఒక 5-6 మందికి ఫ్రెండ్స్కి స్టార్ట్ చేసిన ఫస్ట్. వాళ్ళంతా ప్రొడక్ట్ వాడుకున్నారు, బిజినెస్ మాకు వీలు కాదని చెప్పేవాళ్ళు. ఓకే, ప్రొడక్ట్ అయితే వాడండి అని చెప్పి అట్లా చెప్పుకుంటూ ఒక గంట వేస్తే ఒక 330 రూపాయలు వచ్చినాయి ఫస్ట్ మొదటి నెల. నేను తీసుకున్నప్పుడు నా ఐడి పోకుండా పెట్టినప్పుడు కవిత మేడం 5 రూపీస్ ఏదో సంథింగ్ చెప్పింది, నాకు తెలియదు. మెల్లగా ఐడి వేయడం స్టార్ట్ చేసిన, నేర్చుకున్నా యూట్యూబ్ని మొత్తం. నా జర్నీ మొత్తం యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను. ఎందుకంటే కవిత మేడం హైదరాబాద్, నేను కల్వకుర్తి, నాకు ఆమెకు డిస్టెన్స్ 100 కిలోమీటర్లు. మరి నా టైం మొత్తం నైట్. ఆమె వస్తుందా లేడీ? రాలేదు. ఈ బిజినెస్ ఎవరిది అని నాకు ఆ యూట్యూబ్ లో చాలా లింక్స్ విన్నాక ఈ బిజినెస్ నాది అని తెలిసింది. కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యేవాడిని. నేను 2-3 నెలలకు ఒక మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. రెగ్యులర్ గా అటెండ్ కాపోయేది. కరెక్ట్ మీటింగ్ రోజు నాకు బ్రేక్ డౌన్ అయ్యేది లైన్. ఎక్కడ ఒక చోటికి వెళ్తుండేది. సో నా టీంను పంపించాను మీటింగ్లకి. అట్లా చేసుకుంటూ వెళ్తుండేవాడిని. అట్లా గంట పెంచుకున్న. నెక్స్ట్ ఇంకొక గంట పెంచుకున్నా. ఇంకో గంట కూడా నా చేతుల్లోనే ఉంటుంది, ఇంకో గంట కూడా నా చేతుల్లోనే ఉంటుంది, ఇంకో గంట కూడా నా చేతుల్లోనే ఉంటుంది. అట్లా చేసుకుంటే ఒక 3 నెలల తర్వాత బ్రాంజ్ అవ్వడం జరిగింది. బ్రాంజ్ అయినప్పుడు 8,930 రూపాయలు వచ్చినాయి. మరి ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏంది? డబ్బా, టైమా? ఒక్కసారి షార్ట్ బాక్స్ లో మెసేజ్ చేయండి లీడర్స్. నేను ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది డబ్బా, టైమా? మరి మీకు కూడా ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? మీ టైమా లేకుంటే మనీయా? టైం. మరి టైం ఇన్వెస్ట్మెంట్ అందరికీ సేమ్ ఉంటుంది, అందరికీ సేమ్ ఉంటుంది. నేను ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేస్తే మనీ పెరుగుకుంటూ పోతుంది. మరి అదే టైము నా జాబ్లో 22 సంవత్సరాలు చేస్తే ఏమైనా పెరిగిందంటే, మరి 22 ఏళ్ళలో నా జీతం 35,000 రూపాయలు. ఒకసారి చూడండి, డబ్బు, టైం చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఒక 2 years నైట్ జర్నీ మొత్తం కంప్లీట్గా నేను స్టార్ డైరెక్టర్ అయ్యేంత వరకు నాకు ఈ ఎల్ఓబి క్యాలిక్యులేషన్ కానీ ఇవన్నీ ఏం తెలియదు. నేను యూట్యూబ్లో చూడాలి, వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఇవేం తెలియదు. ఇంత పీవీఎస్ ఇంత వస్తుంది ఇవేం తెలియదు అప్పట్లో. ఒకటి, పని చేసుకుంటూ పోవడం అనేది ఒకటే విషయం తెలుసు నాకు. సైదుల్ సార్ ఒకటే, కష్టపడు డబ్బు వస్తుంది. కష్ట వేరే కొత్తగా ఏం లేదు, మ్యాటర్ కొత్తగా ఏంటో ఏం లేదు. కష్టపడు డబ్బు వస్తుంది, అదే చేసుకుంటూ వెళ్ళినా. అట్లా 2.5 సంవత్సరాల్లో నా ఇన్కమ్ 40,000కి వెళ్ళిపోయింది. ఇదే 40,000 కోసం 22 సంవత్సరాలు కష్టపడ్డా. ఇదే 40,000 కోసం 22 సంవత్సరాలు కష్టపడ్డా. లీడర్స్ ఒక్కసారి గమనించండి, 40,000 రూపాయల జీతం రానికి 22 సంవత్సరాలు కష్టపడితే 2 నుంచి 2.5 సంవత్సరాల్లో 40,000 ఇక్కడ వచ్చింది. మరి నేను ఎక్కడ పని చేయాలి ఇప్పుడు? అంటే వెస్టేజ్ అని నా మైండ్ హార్ట్ఫుల్గా చెప్పింది. నా మనసులో హార్ట్ఫుల్గా నా హార్ట్ నాకు చెప్పింది, నా మైండ్కి చెప్పింది, నువ్వు చేయాల్సింది అక్కడ కాదురా ఇక్కడ.
నువ్వు చేయాల్సింది అక్కడ కాదు, ఇక్కడ నా మైండ్కి చెప్పింది హార్ట్. అప్పుడు నేను వెస్టేజ్ బిజినెస్ని ఒక 6 నెలలు లీవ్ పెట్టా. లీవ్ పెట్టి చేసుకుంటే 40,000 కాస్త 60,000 అయింది. అదే టైంలో అపెండిక్స్ సర్జరీ అయింది. అపెండిక్స్ సర్జరీ అయినప్పుడు దాదాపు ఒక 2-3 నెలలు ఇంటికాడ ఉన్నా. మరి ఏ రంగములో చేయకపోతే డబ్బు వస్తుంది? ఏ రంగములో రాదు, చేస్తేనే వస్తుంది. మరి ఆ రోజు నాకంటూ నా ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లేరు, నా రిలేషన్స్ ఎవరు రాలేదు. నా హాస్పిటల్లో 24/7 నాకు చూసుకుంది ఎవరు అంటే నా వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇందాక నేను ఫస్ట్ మాట్లాడిన పాయింట్ అదే. హాస్పిటల్లో డబ్బు కట్టింది కానీ, నన్ను రెగ్యులర్గా అన్నం తీసుకొచ్చి తినబెట్టింది కానీ, 7 days హాస్పిటల్ ఉంటే వాళ్ళు 24/7 నా ఎంబడి ఉన్నారు. సర్వశ్రీ మేడం కావచ్చు, మల్లికార్జున సార్, కవిత మేడం, శ్రీనివాస్ సారు, బాలన్ శ్రీనివాస్ సార్, సైదుల్ సారు, బీబీ మేడం, జ్యోతి మేడం, కేదార్ సార్, శారదా మేడం, ఇట్లా చాలా మంది లీడర్స్ నా ఎంబడే ఉన్నారు. ధైర్యం ఇచ్చారు. ఏం కాదు, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం బిజినెస్, నువ్వు టెన్షనే పడకు, ఆరామ్సే ఇంటికి పోయి మంచిగా ఉండు. ఎక్కడ సార్ మంచి కోరుకునేది? బయట ఎవరు సార్ ఈ రోజుల్లో నీ అన్న నీ తమ్ముడు నీ చెడు కోరుకుంటాడు? చెప్పాలంటే గట్టి నీ తల్లిదండ్రులు కూడా నీ చెడు కోరుకునే సొసైటీలో ఉన్నాం ఇప్పుడు. మరి వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీలో నా మంచి కోరుకునే వ్యక్తుల్లో నా వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు అనిపించింది హార్ట్ఫుల్గా, బ్రతికున్నంత వరకు వెస్టేజ్ మాత్రం వదిలిపెట్టలేదు అని డిసైడ్ అయ్యి నేను లాస్ట్ 3 months అవుతుంది సార్, 3 to 4 months అవుతుంది నా జాబ్ మొత్తం రిజైన్ చేసి 24/7 వెస్టేజ్. నా వేరే ఆలోచన కానీ వేరే మైండ్ సెట్ కానీ లేదు. నా చెక్ ఎంతంటే ఇప్పుడు హైయెస్ట్ 82 కానీ యావరేజ్గా తీసుకుంటే 70,000 వస్తుంది సార్. టీములు పడిపోవడం అప్ అండ్ డౌన్స్ కామన్. మన తప్పు ఉండొచ్చు, టీం తప్పు ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం కూడా మిస్టేక్స్ చేస్తాం. మాట్లాడేటప్పుడు కావచ్చు, కిందోలు కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒక మిస్టేక్, లేకపోతే అర్థం చేపించడంలో మిస్టేక్ ఉండొచ్చు, కరెక్ట్ గైడెన్స్ ఉపయోగకపోవడం బిజినెస్ మిస్టేక్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. టీం కంప్లీట్గా 80,000 చెక్ 20,000కి వచ్చింది. మళ్ళీ 20,000కి వచ్చిన వెనక్కి తిరిగి చూసుకోవాలి నేను. ఈ బిజినెస్ ఎవరిది? నాది. బాయికాడ పంట వ్యవసాయం వేసినాం, ఎవరు లేబర్ రాలేదు. వదిలిపెడతామా? చేస్తామా? చేస్తాం. వదిలిపెట్టాం. మరి ఇక్కడ ఈ బిజినెస్ కూడా నాది అన్నప్పుడు చేసుకుంటూ వెళ్తున్నా. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు యావరేజ్గా 70. దాదాపు మీరు అందరూ అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళు మొత్తం నిలబడతారంటే నిలబడరు బిజినెస్లో. స్టార్టింగ్ వచ్చినోడు, నేను ఒక పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకో లీడర్స్, మీ అందరికి కూడా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. స్టార్టింగ్ వచ్చినప్పుడు నువ్వు చెప్పినోడు మొత్తం వస్తారు, 100కి 100 వస్తారు. నీకు చెక్ రాగానే దీంట్లో మనం ఫస్ట్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మన రిలేషన్స్, మన కొలీగ్స్ని, మన ఫ్రెండ్స్ని యాడ్ చేస్తాం. మనకు డబ్బు రాగానే వాళ్ళు బంద్ చేస్తారు. ఇది అక్కడ నీ టైం తీసుకుంటుంది. 1 year 2 year ప్రతి ఒక్కరికి కూడా టైం అక్కడనే తీసుకుంటుంది. మళ్ళీ టీం స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. నీ టీం వచ్చి నువ్వు అప్పుడు స్టార్టింగ్లో 10% చెప్తే 100% రిజల్ట్ ఉంటుంది. కానీ మిడిల్లో నువ్వు 100కి 200% ఎఫెక్ట్ పెడితే 10% కూడా నీకు బిజినెస్ రాదు. అదే నువ్వు కష్టపడి టీం రెడీ చేసుకున్నాక నువ్వు 10% వర్క్ చేస్తే 100% ఎఫెక్ట్ వస్తుంది, మళ్ళీ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నీ సక్సెస్ అయినాక ఎవరైతే వెనక్కి జరిగినటువంటి ప్రతి లీడర్ కూడా వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు నాకు అదే స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అందరు వచ్చి మళ్ళీ మేము వస్తాం సార్, మేము చేస్తాం. నేను ఒకటే మాట, పని చేయండి. వచ్చి ఏం మాట్లాడొద్దు, సొల్లు చెప్పొద్దు, సొల్లు కబుర్లు ఎవరు చెప్పొద్దు, పని చేయండి అని చెప్తా. మరి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎవరిది అంటే నాది. ఈరోజు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఎక్కడ సార్ రూపాయి పెట్టుబడి పెట్టకుండా, కట్టకుండా, కట్టించకుండా ఎవరు సార్ డబ్బు ఇచ్చేది? ఏడ ఉంది సార్ భూమి మీద? ఎంటెక్ బీటెక్ చేసిన 20,000 రూపాయల గతి లేదు. మరి ఇలా చదువుకోవడానికి ఇలా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాం. నేను
నేను ఇది మీకు చెప్పాలని చెప్పట్లా, ఉన్న విషయం చెప్తున్నా. కొంత డబ్బు రాగానే కొంతమందికి మనందరికి కూడా ఈగోలు వస్తాయి. నేను చేస్తున్నా, నీ టీం లేకపోతే నువ్వు చేయలేవు. నువ్వే కష్టపడ్డావు, బట్ నీ టీం లేకపోతే నువ్వు లేవు. నేను కూడా నా టీం లేకపోతే లేను. ఎంత చేస్తున్నావు, ఎన్ని ప్లాన్స్ చెప్తున్నావు. సో అది నాకు క్లియర్గా అర్థమైంది. అలా టీమ్స్ అయినా సార్ నాకు యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ స్టేటస్ వల్ల దాదాపు 200 పైన ఐడీలు వచ్చినాయి. స్టేటస్ ఓన్లీ నేను ఇందులోకి వచ్చినాక స్టేటస్ ఏ రోజు వేరే పెట్టా, ఓన్లీ వెస్టేజ్ గురించే పెడతా, వెస్టేజ్ గురించే పెడతా. అట్లా ఇప్పుడు నాకు నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నంద్యాల, కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, డోన్, గుంతకల్, ఆత్మకూర్, ఇదంతా యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళే, ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చిన వాళ్ళే, ఫేస్బుక్ ద్వారా వచ్చిన వాళ్ళే. 3 లెగ్స్ ఏపీలనే ఉన్నాయి నాకు ఇప్పుడు. 3 లెగ్స్ ఏపీలనే, తెలంగాణ కన్నా ఎక్కువ. అట్లా ఏ రోజు కూడా వెనక్కి జరగలేదు సార్. నేను చేసుకుంటే వెళ్తున్నా, పెట్టుబడి లేకుండా, కట్టకుండా, కట్టించకుండా డబ్బు ఎక్కలేదు సార్. నా జీవితం మొత్తం దారబోచి చేసిన డిపార్ట్మెంట్లో మహా అయితే 1,00,000 వస్తుంది, అంతకు మించి రాదు. మరి అదే లక్ష ఈ డిసెంబర్కి దాదాపు 2 లక్షల వరకు తీసుకుంటా, నా నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే ఫీల్డ్ వర్క్. నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్లో సక్సెస్ రావాలంటే 24/7 నిత్య విద్యార్థిలాగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. నిత్య విద్యార్థిలాగా పనిచేయాలి. సొల్లు మాటలు కాదు, ఎవడు చెప్పింది వినదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. నీ అప్లైన్ ఏం చేస్తావు నీకు సంబంధం లేదు, నీ డౌన్ లైన్ ఏం చేస్తావు నీకు సంబంధం. వాళ్ళకి చేసుకుంటూ మనం చేసుకుంటూ పోవాలి. పీవీ వచ్చింది, చెక్ వచ్చిందని ఎగిసిపడితే ఆ రోజే క్లోజ్. నాకు మొత్తం తెలుసు అని అనుకుంటే ఆ రోజే క్లోజ్. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినటువంటి మాట. పనియే ప్రత్యక్ష దైవం. పని చేసుకుంటూ పోతే ఫలితం ఆశించవచ్చు, పని చేయకుండా ఫలితం ఆశించదు. మరి ఇండియన్ గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు గైడ్ లైన్స్ ఇచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఉంది, చదువుకున్న విద్యార్థులందరికీ కూడా జాబ్లు వస్తలేవు. ఈరోజు లక్షల్లో పోస్టులు పడ్డా కానీ కొన్ని కోట్లల్లో అప్లై చేస్తున్నారు, అందరికి వస్తున్నాయంటే వస్తలేవు, కొంతమందికి వస్తున్నాయి. కారణం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 1% పాపులేషన్ జాబ్ ఇవ్వాలంటే మినిమం 40% ఖర్చు పెట్టాలి గవర్నమెంట్, రూల్. మరి మన దేశం వెనకబడడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉందని చెప్పి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ చట్టాలు ఇచ్చింది, గెజెట్స్ ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చినాక కూడా ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే ఎవరికి లాస్ చెప్పండి? నీ ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ కోసం నా ఫ్రెండ్ ఎంతో తహదహలాడింది. నా ఫ్యామిలీ కోసం అంటే నా ఫ్యామిలీ నిలబెడితే ఆ ఫ్యామిలీ నిలబడుతుంది. ఒక ఆలోచించేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టేజ్ లోనే మాత్రమే ఉంది. ఎక్కడ లేదు భూమి మీద. ఎవరు సార్ నీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేసేవాడు చెప్పండి? నీ చెక్కు గురించి ఎవరు చెప్పండి ఆలోచించేది? ఎవడు ఆలోచించాడు మన గురించి? ఎవడు పని చేయడు. కానీ ఇక్కడ నీ అప్ లైన్ పని చేస్తుంది, డౌన్ లైన్ పని చేస్తుంది. ఎక్కడో ఏదో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ అవకాశం దొరికింది. ఇంత గొప్ప అవకాశాన్ని నేను 22 ఏళ్లలో నేను ఎప్పుడు గమనించలేదు. ఎన్నో కష్టాలు పడ్డా. ఏం కష్టం చెప్పండి సార్? ప్లాన్ చెప్పడం కష్టమవుతుందా? తిరగడం కష్టమవుతుందా? నీకు చెక్కు కావాలి, 10,000 చాలు, నీ ఇంటి పక్కల చేసుకో, వర్క్ చేసుకో. 20,000 జర బయటికి వెళ్ళు, 30,000 మండల స్థాయి వెళ్ళు, 50,000 కావాలి జిల్లా స్థాయిలో పో, ₹1,00,000 కావాలి డిస్టిక్ వైజ్ వెళ్ళు, వేరే స్టేట్కి వెళ్ళు. తిరగాలని ఒక నెగిటివ్ మాటలు పెట్టుకొని చాలా మంది ఆగిపోయే వాళ్ళు చాలా మంది. తిరగాలి బిజినెస్ లో. దేనికి తిరుగుతున్నావు సార్? దేనికి తిరుగుతున్నా? డబ్బు పెంచుకోవడానికి, టీం నెట్వర్క్ పెంచుకోవడం కోసం. 8 గంటలు పనిచేస్తే నీకు ₹30,000 జీతం, అంతకు మించి నువ్వు ఎక్కువ వేయలేవు. కానీ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ఒక వ్యక్తి సాధారణంగా సగటున రోజుకి ఒక ఆయమ్మాయిల నెలకు రోజుకి 200 నుంచి 300 గంటలు పనిచేస్తుంది నెట్వర్క్.
తిరగాలని చెప్పేసి నీ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఆగిపోతే నీ జీవితం ఆగుతుందా, నీ అప్లై అయింది ఆగిపోతుందా? నీ జీవితమే ఆగిపోయేది, నీ అప్లై అయింది ఆగిపోదు. అర్థమైనోడు ఆగడు, అర్థం కానోడు అక్కడే ఉంటాడు. సక్సెస్ ఈ బిజినెస్ లోనే ఉంది. మనం ఎక్కువ ఎవరిని చూస్తామంటే ఆగిపోయిన వాళ్ళని చూస్తాం. మరి ఎందుకు గెలిచిన వాళ్ళని చూడమంటే వాడు కష్టపడి ఒకటే చెప్తాడు, పని చేయి అని చెప్తాడు. ఓడిపోయేటోడు ఏం చెప్తాడంటే హే ఊకే తిరగాలి అవన్నీ అవసరమా అని చెప్తాడు. గెలిపించేవాడు ఒకటే మాట, పని చేద్దాం, కలిసి పోరాటం చేద్దాం, గెలుద్దాం, గెలిపిద్దాం అని చెప్తాడు. అవి ఎప్పుడు చేదుగానే ఉంటాయి. చెడిపోయేవాడు ఎప్పుడు తీయగానే చెప్తాడు. అబద్ధం చాలా అందంగా ఉంటది, నిజం చాలా చేదుగా ఉంటది. నిజం చాలా చేదుగా ఉంటది, కానీ అదే నీ ఆరోగ్యానికి మంచిది. నీ ఫ్యూచర్ మనకేమ మంచి చెప్పే వీడు నా ఎంబడి పడ్డాడు, ఊకే నాకే ఫోన్ చేస్తుండు, ఇట్లా అనుకుంటాం. స్టార్టింగ్ లో నేను కూడా అనుకున్నా కవితా మేడం దొరికితే కొడదాం అనుకున్నా కలవగుర్తులో. అంత టార్చర్ పెట్టింది ఫోన్లు, రోజు పొద్దున్న లేసి ఫోన్లు. బట్ ఈరోజు నన్ను గెలిపించి ఆమె గెలిచి నన్ను గెలిపించింది. మరి నాకు మంచి చేసిందా చెడు చేసిందా? సార్ చూడండి, సక్సెస్ ఒక్కసారి వచ్చిందంటే వెనక్కి తిరిగి చూసుకునే లేదు. ఎక్కడ సార్ చూడండి, సైదుల్ సార్ చిన్న జీవితం సార్ది, నెలకి 6 లక్షల పైన ఇన్కమ్. కవిత మేడం జీవితం ఎక్కడ చూడండి, చిన్న జీవితం, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, సూసైడ్ వరకు వెళ్ళిన అమ్మాయి అలా నెలకు ఒక 2 లక్షల రూపాయలు తీసుకుంటూ కారు కొన్నది, 14 లక్షలు పెట్టి ఆ దాదాపు ఫ్లాట్ కొన్నది, వాళ్ళ హస్బెండ్ కి బైక్ గిఫ్ట్ ఇచ్చిన, 5 రోజుల బంగారంగా ఉన్నది, పిల్లల మంచి స్కూల్ వేసి ఇప్పుడు ఇల్లు కట్టడానికి రెడీ అయింది. మరి నువ్వు నేను ఇక్కడ పని చేస్తాం, మరి నీకు నాకు సేమ్ ఆపర్చునిటీ కదా. సో ఒక ముక్కలో చెప్పాలంటే సార్, ఫైనల్ గా ఒక్క మాట చెప్తాను, ఎవరి కోసం పనిచేస్తున్నాం ఇప్పటివరకు? నాకు దీనికి మెసేజ్ చేయండి సార్, ఎవరి కోసం పనిచేస్తాం అనేదానికి. ఎవరి కోసం పనిచేస్తున్నాం? వెస్టేజ్ ఎవరి కోసం పనిచేస్తున్నాం? సో నా కోసం, కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం. ఓకే రైట్. ఒక 3 ముక్కల్లో సార్ సింపుల్ పాయింట్ చెప్తా, ఈ బిజినెస్ కీ పాయింట్స్ ఇవి. వెస్టేజ్ లో ఐడి తీసుకోవడం ఎందుకు? ఐడి తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంది? ఎవరన్నా చెప్తారా? వెస్టేజ్ లో ఐడి తీసుకోవడం వల్ల ఏం లాభం? వెస్టేజ్ చేయండి, తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంది? ఓకే ఆనంద్ సార్ సూపర్ సార్, అవసరం లేదు మనకి అది. ఆ తర్వాత ఫ్యూచర్ కోసం కాదు, డిస్కౌంట్ వస్తుంది కాదు, నో. హెల్త్ ఓకే, వెల్త్ సేవ నో, ఓన్లీ హెల్త్. వెస్టేజ్ ఐడి తీసుకోవడం వల్ల నీకు వచ్చేది ఏంటంటే ఆరోగ్యం. ఎందుకంటే బయట ఇప్పుడు ఎలా ఉంది అంటే మొత్తం కల్తీ. ఆ కల్తీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రతి వ్యవసాయదారుడు కూడా కల్తీ చేస్తున్నాం, మీకు తెలుసు ఇవన్నీ. మరి నాకు వెస్టేజ్ ఐడి తీసుకోవడం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ మొట్టమొదటిది ఏంటంటే ఆరోగ్యం. నాకు డిసిజన్ హార్ట్కి సంబంధించింది, మా మేడంకి మైగ్రేన్, అమ్మకి షుగర్. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దాదాపు 10 నిమిషాలు కూర్చోలేని సిచ్యువేషన్ నాది. నాకు ఇప్పుడు 24/7 కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తున్నా. సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ రెగ్యులర్ గా నేను దాదాపు 10 నుంచి 15 సప్లిమెంట్స్ వేస్తా. నాకు ఈజీ ఒక 400 పీవీ 500 పీవీ అవుతుంది పర్ మంత్. ఎందుకంటే నేను వ్యవసాయానికి వాడతా, నా పిల్లలకి ఈ రోజుకి
2.5 years నుంచి కనీసం జలుబు కానీ దగ్గు కానీ లేదు. కొలెస్ట్రాల్, సీబక్తాన్, రెస్పోకేర్, ప్రిలాల్ రెగ్యులర్గా ఇస్తా. నా పెద్ద కొడుకు ఇప్పుడు 10th వెళ్తున్నాడు, 9th నుంచి. నా చిన్న అబ్బాయి 7th నుంచి 8th వెళ్తున్నాడు. ఎంత జర్నీ చేసినా వాళ్ళకి ఇప్పటివరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. మరి నువ్వు వచ్చింది దేనికోసం అంటే హెల్త్ కోసం. ఎంఆర్పి డిపి కామన్, అది వచ్చినాక తర్వాత నెక్స్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆరోగ్యం, మరి సెకండ్ వెస్టేజ్ ఎందుకు చేయాలి? వెస్టేజ్ ఎందుకు చేయాలి? సెకండ్ పాయింట్, వెస్టేజ్ ఎందుకు చేయాలి? వెస్టేజ్ ఎందుకు చేయాలి? సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వెస్టేజ్ ఎందుకు ఐడి తీసుకోవాలి అనేది ఫస్ట్. సెకండ్ ఇన్కమ్, ఆదాయం. ఓకే, సూపర్. ఎందుకు చేయాలంటే ఆరోగ్యం అవసరం కాదు. ఫస్ట్ పాయింట్లో హెల్త్, ఓకే 100%. సెకండ్ పాయింట్ వెస్టేజ్ ఎందుకు చేయాలి? సెకండ్ ఇన్కమ్, జనరేషన్ ఇన్కమ్ కాదు. నేను అడిగిన క్వశ్చన్ వినండి. వెస్టేజ్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు ఇప్పటివరకు బయట? నువ్వు చేసే జాబ్లో ఎంత వస్తుంది నీ డబ్బు? ఇది కొద్దిగా జాగ్రత్త వినండి సార్. నువ్వు చేసే జాబ్లో దేనికోసం పనిచేస్తావు అంటే డబ్బు కోసం. ఎంత వస్తుంది? 20, 30, 40, 50, లక్ష. మరి లిమిటెడ్ ఇన్కమ్, నువ్వు ఎంత కష్టపడ్డా లిమిట్గానే వస్తుంది ఇన్కమ్, ఎక్కువ రాదు. మరి వెస్టైల్ ఐడి తీసుకొని ప్రొడక్ట్ వాడుకుంటే హెల్త్ వస్తుంది. అదే విషయం 10 మందికి షేర్ చేస్తే డబ్బు వస్తుంది. లిమిట్గా వస్తుందా అన్లిమిటెడ్గా వస్తుందా అంటే అన్లిమిటెడ్గా. ఈ నెల 10,000 వస్తే నెక్స్ట్ మంత్ 20,000 సంపాదించుకోవచ్చు. అదే నీ జీతంలో రాదు. నీ జీతంలో రాదు. రెండో పాయింట్ ఎందుకంటే అన్లిమిటెడ్ మనీ. మరి మూడో పాయింట్, వెస్టేజ్ ఎవరి కోసం చేయాలి? వెస్టేజ్ ఎవరి కోసం చేయాలి? మూడో పాయింట్, వెస్టేజ్ ఎవరి కోసం పనిచేయాలి? ఎవరి కోసం పనిచేస్తాం? పోనీ బయట నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఇప్పటివరకు? ఫ్యామిలీ, పిల్లల కోసం కదా. మరి నువ్వు చేసే జాబ్లో, నువ్వు చేస్తున్నటువంటి జాబ్లో చేస్తేనే వస్తుంది ఇన్కమ్, చేయకపోతే రాదు. నువ్వంటూ లేని రోజు ఆగిపోతుంది. నువ్వంటూ లేని రోజు నీ డబ్బు రాదు. నీకంటూ ఏమీ ఉండదు. మరి అదే మన డైరెక్ట్ సెల్లింగ్, నా వెస్టేజ్ కంపెనీలో ఒక 2 నుంచి 5 సంవత్సరాలు, 2 నుంచి నేను ట్రైనింగ్ ఇస్తలేను సార్, నేను ఉన్న విషయం చెప్తున్నా. నేను ట్రైనర్ని కాదు, జస్ట్ మీలాగా ఒక నార్మల్ వ్యక్తిని. ఒక 2 నుంచి 5 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సక్సెస్ రాదు. వస్తుంది, పడిపోయినప్పుడు మళ్ళీ నువ్వు నిలబడవు. 5 సంవత్సరాల తర్వాత లచ్చ కొట్టినా కానీ నీ సక్సెస్ ఉంటుంది. అది తగ్గదు ఇక, నీకు ఎక్కడ తగ్గదు. నీకు అప్పటికి నీ మైండ్ అనేది నీకు చాలా చాలా విషయాలు నేర్పిస్తుంది. ఎలా ఉండాలి, ఏం చేస్తే వస్తుంది, ఏం చేస్తే టీం నిలబడుతుంది, ఎలా వెళ్తే టీం వస్తుంది, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు అనే విషయాలు తెలుస్తాయి. ఎవరి కోసం అంటే పిల్లల కోసం పనిచేస్తున్నావు ఇప్పటివరకు. మరి నువ్వు చేస్తున్నావు జాబ్లో నువ్వు లేని రోజు అంటూ రాదు. మరి ఇక్కడ నేనంటూ లేని రోజు నా డబ్బు నా పిల్లలకి వెళ్ళిపోతుంది, నా నా భార్యకి వెళ్ళిపోతుంది. నా భార్య కూడా లేకపోతే నా పిల్లలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా కొడుకు 10th క్లాసే కదా, నా కొడుకు ఇన్కమ్ 80,000. ప్లస్సా మైనస్సా? ప్లస్. సో ఈ 3 పాయింట్స్ నాకు కనెక్ట్ అయినాయి. ఈ 3 పాయింట్స్ పట్టుకొని నేను ఏ రోజు
ఎవడు వస్తలేడు, ఎవడు వింటలేడు, ఏం కారణాలు అసలు ఏం పని చేసుకుంటూ వెళ్తా. రాలేదు, వస్తే మంచిది, రాకపోతే మరి మంచిది. ఎంఎస్ఆర్ చెప్పిన మాట. సీ మోర్ అండ్ పీపుల్స్. చెక్కు రాలే, ఎక్కువ మంది ఇంగలు. పివి రాలే, ఎక్కువ మంది ఇంగలు. ఎవరు వింటలేరు, ఇంకెక్కువ మంది ఇంగలు. సీ మోర్ అండ్ పీపుల్స్. వింటలేరంటే ఎక్కువ మందిని కలవాల్సిందే. చెక్ వస్తలేదంటే ఎక్కువ మందిని కలవాల్సిందే. నెట్వర్క్. ఫైనల్గా ఒక్క విషయం సార్, ఇప్పటి వరకు నీకోసం అంటూ చాలా మంది పనిచేస్తారు. మరి నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు అనేది కావాలి. నీ కోసం నీ కాళ్ళ చెప్పులు పనిచేస్తున్నాయి, నీ కోసం నీ బట్టలు పనిచేస్తున్నాయి వేసుకోవడానికి, నీ శరీరం కనిపించకుండా. నీ కోసం వాటర్ బాటిల్ పనిచేస్తుంది, నీ కోసం వాటర్ పనిచేస్తుంది నువ్వు బ్రతకడానికి. నీ కోసం ఒక రైతు పనిచేస్తున్నాడు, నీ కోసం రైస్ మిల్ ఓనర్ పనిచేస్తున్నాడు, నీ కోసం ఒక డ్రైవర్ పనిచేస్తున్నాడు, నీ కోసం ఒక కండక్టర్ పనిచేస్తున్నాడు జర్నీ చేయనికే. నీకు ఉండడానికి ఒక మేస్త్రి, ఇల్లు కట్టుకోవడానికి ఒక మేస్త్రి పనిచేస్తున్నాడు, ఒక లేబర్ పనిచేస్తుంది, ఒక ట్రాక్టర్ పనిచేస్తుంది నీకోసం, ఒక షాప్ ఓనర్ పనిచేస్తుంది నీకోసం. చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నీకోసం అన్ని పనిచేస్తున్నాయి. మరి నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు? నా కోసం అన్ని పనిచేస్తుంది. టీవీ పనిచేస్తుంది, ఫోన్ పనిచేస్తుంది, చార్జర్ పనిచేస్తుంది, కరెంట్ ఒకటి పనిచేస్తుంది, కరెంట్ పనిచేస్తుంది, గుండు సూది పనిచేస్తుంది, పిన్నిస్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తుంది నా కోసం. నేనేం చేస్తున్నా నా పిల్లల కోసం? సొల్లు కబుల్ లేరు సార్, వింటలేరు సార్, అయితలేదు సార్. నీ ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడకపోతే ఎవడు కష్టపడతారు సార్? వేరే వాడు ఎవడు వస్తాడు? టీం మారుతా, చెక్ వస్తలేదు, ఎవరికి చెప్తాం? అప్లైన్ కా, డౌన్లైన్ కా? జాబులో ఉత్తగానే ఇస్తుందా సార్ పోగానే జీతం? 22 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి చదివినా వస్తారో రాదని జాబ్ కోసం కొట్లాడి కొట్లాడి పని చేసినా కానీ వచ్చే జీతం ఎంత అంటే నెలకి 20,000 30,000. గుద్దుకుంటున్నాను సంకల్, నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చిందని. ఒక ఆయమ్మకి అలా 6 లక్షల రూపాయలు ఏం చేసి వస్తుంది? ఒక హౌస్ వైఫ్కి 3 లక్షలు, ఒక స్టూడెంట్కి 3 లక్షలు ఏం చేసి వస్తుంది? ఏం చేసి వస్తుంది? చూడండి, స్టార్టింగ్ నేను కూడా నెగిటివ్, నేను కూడా నెగిటివే. బట్ సిస్టమ్ అర్థమైంది, తెలుసుకున్నా. నువ్వు ఎవరెంబడి నెగిటివ్ సోపతి పడితే మాత్రం నీ జీవితం, నీ ఫ్యామిలీ జీవితం నువ్వే సంక నాకించుకున్నట్టు, నా జీవితం నేనే సంక నాకించుకున్నట్టు. అదే 4 మంచి మాటలు చెప్పి గెలవాలి, గెలిపించాలి అనే మాటలు చెప్పేవాడు నెంబడి నువ్వు తాగుబోతావు నెంబడి పోతే తాగుబోతాడు అవుతావు, తిరుగుబోతాడు నెంబడి పోతే తిరుగుబోతాడు అవుతావు. 4 రోజులు సిగరెట్ తాగే నెంబడి పోతే 5వ రోజు నువ్వే సిగరెట్ తాగుతావు. ఓన్లీ వన్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక 5 సంవత్సరాలు పనిచేస్తారు. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సాక్రిఫైస్ చేయి. సాక్రిఫైస్ చేస్తే రావు, చేయకపోతే రావు, చేస్తేనే వస్తాయి. నాకు ఫ్యామిలీ కావాలి, పిల్లలు కావాలి, ఎంజాయ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, దావతులు కావాలి, పిన్నమ్మలు తద్దినాలు అన్ని కావాలి. సక్సెస్ రావాలంటే రాదు. నా సొత్తు కాదు సక్సెస్, ఎవరి సొత్తు కాదు. సాక్రిఫైస్ చేయాలి, కన్నీళ్ళు రావాలి, కష్టాలు రావాలి, ముళ్ళు దొక్కాలి, ముళ్ళ బాటలు ఉంటాయి, ఎండ కొడితే కాళ్ళు కాలుతాయి. అన్ని అయితేనే సక్సెస్ వస్తుంది, ఊరికే రాదు. చిరంజీవికి అంత ఈజీగా రాలేదు సక్సెస్. అంత ఈజీగా సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ లెజెండరీ కాలేదు, అంత ఈజీగా విరాట్ కోహ్లీ సక్సెస్ కాలేదు. శ్రీలంకన్ క్రికెట్ మార్వన్ ఆట పట్టు అంత ఈజీగా ఒక లెజెండర్ క్రికెట్ కాలే. 8 9 సార్లు దాదాపు సెలెక్ట్ అయిన ప్రతిసారి డక్ అవుట్ అయ్యాడు, ఎన్నడూ పట్టు వదిలిపెట్టలే. మళ్ళీ పరుగులు కొట్టేది, మళ్ళీ వచ్చేది డక్ అవుట్ అయ్యేది, మళ్ళీ పరుగులు కొట్టేది, వెళ్ళిపోయేది. అదే అట్లా అట్లా 8 సార్లు. 9వ సారి చావో రేవో డిసైడ్ అయిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి చూపించి శ్రీలంకకు ఒక లెజెండ్ కెప్టెన్ అయ్యాడు, 'ఎంఎస్ ధోని'.
ఏమున్నది డక్అవుట్ ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్లో ఏం కొట్టలే, పాకిస్తాన్ మీద కొడితే 148 రన్స్, అక్కడి నుంచి స్టార్ తిరిగిపోయింది. ఎక్కడ తిరిగి చూసుకోవాలా. నీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. నిలబడు, లే, పోరాటం చేయి. నీ ఫ్యామిలీ కోసం పనిచేయి, నీ కోసం పనిచేయకు. నీ టీం కోసం పనిచేయి, నీ కోసం పనిచేయకు. నీ గురించి నా చెక్కు అని పనిచేస్తే నీకు చెక్కు ఎన్నటికి రాదు. నా టీం కోసం అని పనిచేయి, నీకు ఖచ్చితంగా చెక్కు వస్తుంది. నీ లచ్చ కోసం పనిచేయకు, నీ టీం లచ్చ కోసం పనిచేయి. నీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయి. నీ కోసం అంటూ చాలా మంది పనిచేస్తారు, ఎవరి కోసం నువ్వు పనిచేయట్లా. ఒకసారి నిలబడు, సాక్రిఫైస్ చేయి, సక్సెస్ వస్తుంది. అన్ని కావాలి, రాదు. నేను ఈ బిజినెస్ అర్థమైన తర్వాత ఈరోజు నా భార్య పిల్లలను కూడా సాక్రిఫైస్ చేసి హైదరాబాద్లో రూమ్ పెట్టుకొని పని చేసుకుంటున్నా. ఇది నా కోసం నేను చేసుకుంటున్నా, ఎవరి కోసం కాదు. నా టీం మెంబర్స్ కోసం. ఈ గొప్ప ఆనంద్ స్పెషల్గా కోటి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతమందికి అవకాశం కల్పించినటువంటి కోటి సార్ కావచ్చు, అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నాకు ఇంతతో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హార్ట్ఫుల్గా. నా మాటలు మీకు ఏమైనా హర్ట్ అయింటే మాత్రం క్షమించండి. నా మాటలు మంచిగా నా కోసం అనుకుంటే మాత్రం రిసీవ్ చేసుకుంటే నీ ఫ్యామిలీ, నీ పిల్లల ఫ్యూచర్ కోసం ముందుకు వెళ్తాయి సార్. ఏ అప్లైన్ చెప్పినా నీ మంచి కోసం చెప్తాడు. ఏ అప్లైన్ కావచ్చు, నీకు ఏ డౌన్లైన్ కావచ్చు, ఎవరైనా సరే వెస్టేలో ప్రతి ఒక్కడు కూడా నీ మంచి మాత్రమే కోరుకుంటా, చెడు కోరుకోడు. నువ్వు ఏడ ఉన్నా సార్ ఏడ నిలబడ్డా నేను ఎక్కించుకపోతాడు. ఓన్లీ వెస్ట్ ఇండియన్స్. ఏడ నిలబడ్డా బయట ఎవడు లిఫ్ట్ ఇవ్వడు. సో అంత గొప్ప ఆపర్చునిటీ సార్. నిలబడండి, కనబడండి, వినబడండి, నీ జీవితం మార్చుకోండి. ఇలా చదువుకున్న రోజు సార్, నేను మళ్ళీ చెప్తున్నా, రేపు అన్న రోజు వెస్టేల్ ఐడి రావాలంటే అంత సింపుల్ కాదు. మినిమం ఎంబీఏ బీబీఏ చేస్తేనే ఐడి క్రియేట్ అవుతుంది. ఎంబీఏ చేయాలంటే మినిమం 10 lakhs కావాలి. మినిమం 10 lakhs కావాలి. 10 lakhs వచ్చినా కానీ ఐడి రావడం కరెక్షన్ ఉండదు. ఇప్పుడు ఫ్రీ ఐడి సార్. రేపు అనే రోజు ఎవరి టీంలో ఉండాలని చెప్పి సెలెక్ట్ చేసుకొని వస్తారు స్టూడెంట్స్. ఎప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. స్టూడెంట్స్ వస్తే నీ జీవితం ఎక్కడ ఉంటుందో చూడండి. ఇలా మన్సూర్ ఒక స్టూడెంట్ 1,20,000 తీసుకుని బీటెక్ ఉన్నాడు. 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటారు. ఎంబీఏ బీఈడి ఎంబీఏ సర్వశ్రీమేయం. సో అంత క్వాలిఫికేషన్ రాలేదు స్టార్టింగ్, ఇప్పుడు వచ్చి 2 లక్షలు. చూడండి సార్, లైఫ్లు మారుతున్నాయి. నాకు జాబ్ రావడం అంత ఈజీ కాదు సార్. ఎన్నో కష్టాలు పడితే జాబ్ తీసుకున్నారు. జాబ్ రిజైన్ చేసి బిజినెస్ చేస్తుంటే అర్థం చేసుకోండి. దయచేసి మీ అప్లై అని చెప్పింది వినండి. 1-2 సంవత్సరాలు నీ అప్లై ఏం చెప్తే అది చేయండి సార్. ఎక్కువ ఏమొద్దు. నిన్ను మాత్రం చెడిపోనియడు, నిన్ను మాత్రం మంచి చేస్తాడు. ఎక్కడ కూడా నీ జీవితం ఖరాబ్ చేయడు. నీ ఫ్యామిలీ కోసమే పనిచేస్తాడు. ఒక సైనికుడు లాగా పనిచేస్తాడు. బార్డర్లో పనిచేసే ప్రతి సైనికుడు కూడా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి సాక్రిఫైస్ చేసి పనిచేస్తే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. మరి అలాంటి ఒక దేశాన్ని కాపాడుకునే గొప్ప అవకాశం మనకు దొరికింది సార్. నేను ఇండియాలో ఉన్న, ఇండియా కోసం పనిచేస్తాను అంటే మరి మన వస్తువులు ఎక్కడ, ఇండియన్ ప్రొడక్ట్స్. మన దేశాన్ని కాపాడుకునే మన చేతిలో. మేరా భారత్ మహాన్ 15th ఆగస్ట్ నాడు, జనవరి 26 నాడు ఫ్లాగ్ ఎగరేయడం, ఫ్లాగ్ స్టేటస్ పెట్టడం కాదు. మన ప్రొడక్ట్ మనం వాడుకొని 10 మందికి వాడించి మన దేశాన్ని కాపాడుకునే గొప్ప అవకాశం మన చేతిలో ఉంది. ప్రతి ఒక్క భారతీయ పౌరుని చేతిలో ఉంది. ఓటమి ఓటమి వస్తేనే గెలిపేందో తెలుస్తుంది. ఓటమి రాకుండా గెలుపు ఎప్పుడు తెలియదు. ఓటమిలో నేర్చుకునేది చాలా వస్తాయి. ఓటమి నీ గుణపాఠం. ఎలా ఉండాలో నేర్పిస్తుంది, ఎట్లా ఉండాలో నేర్పిస్తుంది, ఏం చేయాలో నేర్పిస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఇవన్నీ నేర్పిస్తుంది. ఓటమి వచ్చిందని చెప్పేసి అధైర్యపడకండి. ఫెయిల్యూర్ సక్సెస్ కు పునాది మెట్లు. జీవితంలో ఈ రోజు గెలిచిన ప్రతి వ్యక్తిని అడగండి, ఫెయిల్యూర్ తోనే వచ్చారు, సక్సెస్ తో రాలా. ఫెయిల్యూర్ అయినాకనే సక్సెస్ వచ్చింది. మరి నీకు ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి బాధపడితే నీ ఫ్యామిలీ కోసం ఒకసారి చూసుకోండి వెనకాల. ఫెయిల్యూర్ సక్సెస్ కు తొలిమెట్టు. ఓటమి వచ్చిందంటే నీకు గెలుపు వచ్చినట్టే. ఓటమి వచ్చిందని చెప్పి బాధపడి తలకాయ గుద్దుకొని గోడ గుద్దుకుంటే ఏమి మారదు. నీ తల రాత మారదు. తల రాత మారాలంటే నువ్వు మారాలి. మారితేనే డబ్బు వస్తుంది. మారకపోతే నేను ఇట్లానే ఉంటాను, ఇట్లానే చేస్తా అంటే డబ్బు రాదు. మీరంతా కూడా గెలవాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే చాలా బిజీ అయినప్పటికి కూడా
ఈరోజు యాక్చువల్గా మీరు జూమ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఏంటో నాకు కాల్ చేసినప్పుడు చెప్పారు. అయినప్పుడు కూడా మా మీద ప్రేమతో మాకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో కాదనకుండా జూమ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. ప్రిన్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీ తరఫున అండ్ పర్సనల్గా కూడా మీ టెస్ట్ మనీ కాదు సార్, మీ మాటలు విన్న ప్రతిసారి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ అవుతుంటాను, మోటివేట్ అవుతుంటాను. స్టార్టింగ్ నుంచి అది జూమ్లో కానీ లేదంటే పర్సనల్గా కాల్ చేసినప్పుడు కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చే మాటలు నాకు చెప్తూ ఉంటారు. రవి సార్ అది ఇదని మీ మాటలు ఎప్పుడు కూడా నాకు హెల్ప్ అవుతామని నేను ముందుకు వెళ్తున్నానన్నా కూడా దానిలో మీ మాటలు కూడా నాకు హెల్ప్ అయినాయి సార్. ఆ, మా టీం ఇంత గ్రోత్ అవుతుందన్నా కూడా ఎప్పుడు జూమ్ అడిగినా కూడా మీ వంతుగా ఎప్పుడు ఎస్ సార్, ఓకే సార్ చేద్దామనే మాటే వస్తుంది. అందుని బట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఉదయాన్నే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ వాయిస్ ద్వారా పొదునైన మాటలు, ఆ, జీవితాన్ని మార్చే మాటలు, 10 మందికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఈరోజు మీ వాయిస్ ద్వారా విన్నాం సార్. ఇంకొంచెం ముందుకెళ్ళటానికి మరింత సక్సెస్ తీసుకోవటానికి మీ మాటలు మాకు చాలా హెల్ప్ అయినాయి. లీడర్స్ గమనించండి సారు, దాదాపుగా ప్రాణం పోయే లాగా పనిచేసినా కూడా బయట గవర్నమెంట్ జాబ్ అయినప్పటికి కూడా జీవితం మారలేదు. కానీ ఇక్కడ ఒక 2 సంవత్సరాలు ఆ, ఉన్న టైంలో లేదంటే సార్కి నచ్చిన టైంలో నచ్చిన విధంగా చేయటం ద్వారా దాదాపు 80,000 నుంచి ₹1,00,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కారు కూడా అచీవ్ చేయటం జరిగింది వెస్టేజ్. కాబట్టి అందరికి అదే అవకాశం. సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క స్టార్టింగ్ మీరు ఓటమి వచ్చిందంటే సక్సెస్ దగ్గరైనట్టే. ఏ వ్యక్తి కూడా ఓటమి చూడకుండా సక్సెస్ అయిన వ్యక్తి లేరు. అది వెస్టేజ్ లో కానీ లేదంటే బయట ఏ రంగం తీసుకున్నా కూడా టీం రావట్లేదంటే మనం మారాలి, ఇంకొంచెం పని చేయాలనే ఆలోచన సార్ మాటలో మనం తెలుసుకున్న విధానంగా. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నేను ఇల్లు ఒక డ్రీమ్ పెట్టుకొని ఎజెండా పెట్టుకొని వచ్చాను సార్. ఆ డ్రీమ్ ఏంటంటే నేను 2030కి ఒక 5 ఎకరాల పొలం కొనాలి. సో దానికి ఎక్సలెంట్, నాకు ఎక్సలెంట్ సార్. టైం వచ్చేసి 56 నెలలు. 56 నెలల్లో నా ఇన్కమ్ మినిమం దాదాపు లాస్ట్ పెట్టి పొలం కొనాలి, 50 లక్షలు పెట్టి నా ఫ్యామిలీ కరెక్ట్గా చూసుకోవాలి. ఒక ఎజెండా పెట్టుకొని ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నాను సార్. ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి ఇన్కమ్ 23,74,000 రూపాయలు తీసుకున్నట్టు వెస్టేజ్ ద్వారా. సో జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ లేకుండా నా ప్రొడక్ట్ నేను వాడుకున్నాక హెల్త్ వచ్చింది, అదే హెల్త్ 10 మందికి పంచితే డబ్బు వస్తుంది. సేమ్ అవకాశం మీ అందరికి కూడా ఉంది. 22 లక్షలు పెట్టి హుండాయ్ క్రెటా కార్ తీసుకున్నా, అదే విధంగా 3 ఫారెన్ ట్రిప్లు వెళ్ళొచ్చాను. సో నేను బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నాకు అవకాశం లేదు సార్. పోవాలన్నా డబ్బు ఉన్నా కానీ పోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కడ ఏముందో తెలియదు. అదే ఒక టీం ద్వారా, ఒక నెట్వర్క్ ద్వారా, ఒక టీం అందరితో వెళ్తే అన్ని చూసి రావచ్చు నాకు తెలిసింది. సో ఇంకా చాలా ఉన్నాయి సార్, అవకాశాలు చాలా ఉన్నాయి. సో అందరికి ఉన్నాయి, నా ఒక్కడి కాదు, జీవితంలో అందరికి ఉన్నాయి. మీరు అంతా కూడా ముందుకు వెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవాలి. ఆల్రెడీ మాకన్నా ముందు పొజిషన్ లో ఉన్నారు. సో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సుల ద్వారా ముందుకు వెళ్తాము. ఈ రోజు మీ టెస్ట్ మన ద్వారా పర్సనల్ గా నాకు కనెక్ట్ అయింది సార్. 80,000 చెక్ నుంచి 20,000 పడిపోయినప్పుడు కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా మళ్ళీ నిలబడి పోరాడి మళ్ళీ చెక్ గ్రోత్ అనేది చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా లీడర్స్ గమనించిన చాలా మంది ఈవెన్ నాతో కూడా ఒక్కొక్క సందర్భం టీం రావట్లేదు, యాక్టివ్ అవ్వట్లేదు అని చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయిన వాళ్ళు కానీ, బ్రాంచ్ లో ఉన్న వాళ్ళు కానీ టీం యాక్టివ్ అవ్వట్లేదు, ఏదో ఎల్ఓపి రావట్లేదని చాలా మంది ఇబ్బంది పడదు. అంటే నాకు రాదేమో, నా వల్ల కాదేమో అనుకుంటున్నాం. కానీ సార్ చూడండి, సంకల్ప బలం ఉంటే ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా వస్తుంది అన్నట్టు 3 లైన్స్ అది ఆంధ్రాలోనే సార్ రాత్రి రాత్రి నాతో డిస్కస్ చేయటం జరిగింది. 3 లైన్స్ ఆంధ్రాలోనే, అది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా యాక్టివేట్ రావటం జరిగింది. ఆ 3 లైన్స్ ద్వారా చాలా ఉధృతంగా వెళ్తుంది టీమ్స్. చూడండి, మనం పని చేసుకుంటా పోతే దేవుడు మనకి ఎక్కడి నుంచి టీం ఇస్తాడో, ఎవరి ద్వారా వస్తుందో కూడా తెలియదు. దానికి రమేష్ రెడ్డి సారే నిదర్శనం. 3 లైన్స్ ఆంధ్రాలోనే వచ్చినాయి, అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా. కాబట్టి మనం పని చేసుకుంటా పోతుంటే, శక్తి వంశం లేకుండా పని చేసుకుంటా పోతుంటే దేవుడు మనకి టీం ఇస్తాడు, మంచి సక్సెస్ ఇస్తాడు అన్నదానికి ఇదే సార్ మాటలే నిదర్శనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ రమేష్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ వెరీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక ఉద్యమకారుడు వాయిస్ విన్నట్టుంది సార్. మీరు నిజంగా ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడినా కూడా రియలిస్టిక్గా రియాలిటీ మాట్లాడతారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో నిజంగా ఇటువంటి మూమెంట్స్ ఉన్నాయి. ఎంత ప్రాణం పెట్టి పనిచేసినా, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా ఫ్యామిలీ కోసమే.
మరి అదే మాట, అదే పని, అదే మైండ్ సెట్ ఈ వెస్టేజ్‌లో కూడా మనకు గుర్తుండాలని గుర్తు చేశారు సార్. ఎవరి కోసం పని చేయాలంటే ఓన్లీ ఫ్యామిలీ కోసం మాత్రమే. బయట ఎలా అయితే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఇక్కడ కూడా అదే ఎఫర్ట్స్ పెట్టమని చెప్పారు. సో, ఆ పాయింటు. సెకండ్ పాయింట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఒకటే సార్. ఎవరమైనా గమనించాల్సింది సార్ చెప్పిన మాటల్లో కష్టపడాలి. ఇంక రెండో మార్గం లేదు. సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ కష్టపడాలి. నెట్వర్క్ రాలేదా ఫీల్డ్‌కెళ్ళి హోమ్ మీటింగ్స్ చేయాలి. పీవీ రాలేదా కష్టపడాల్సిందే. అదే లీడర్స్ రాలేదా కష్టపడాల్సిందే. అట్ ఎనీ కాస్ట్ కష్టపడాల్సింది నేనే, గెలవాల్సింది నేననే మాట నేను తెలుసుకున్నాను సార్. అప్ లైను, డౌన్ లైన్ ఏమి లేదు. అందరం కష్టపడి ముందుకెళ్తే అందరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి సార్. నిజంగా మన అసోసియేషన్‌లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్ మీరు. ఎందుకంటే ఎవరడిగినా గానీ ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప, ఇది నా టీమా, ఏ టీమ్ అనుకోరు. సో, అటువంటి గ్రేట్ లీడర్. మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో ఖచ్చితంగా అది 100% ఫుల్‌ఫిల్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. రమేష్ రెడ్డి సార్ కొంతమంది కీ లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. హ్యాండ్ రైజ్ ఓకే. చేశారు. ఓకే సార్. ఓకే.